శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. వెనకటికి భగవద్బంధులారా, ఒక ఆవిడ 10 మంది పిల్లల్ని వేసుకుని ఒక మామూలు గూడ్స్ ట్రైన్ కాదు, మామూలు ట్రైన్ ఎక్కింది. అది ప్రతి చోట ఆగిపోతుంది. వాళ్ళేమో నాకు అది కొనిపెట్టింది ఏం చేసేస్తున్నారు, బేడ్స్ పెడుతున్నారు. ఆ టైంలో పక్కా ఆవిడ అందుట, సగం మంది పిల్లల్ని ఇంట్లో వదిలి రాపోయావమ్మా అని చెప్పి. ఈ మహాతల్లి సిగ్గుపడిపోయి, పిన్ని గారు వీళ్ళు నన్ను వదిలిపెట్టి ఉండరు, అందుకని నేను అదే పని చేసి వచ్చానండి అంటే 10 మంది పిల్లలు ఇంకా ఉన్నారు. మాఘవైభవం లాంటి వాటిల్లో ఎంత తక్కువ చెప్పుకుందాం అనుకున్నా ఎక్కువగా అనిపించినా ఎన్నో మిగిలిపోతుంటాయి. కొంతవరకు మనం అవకాశం ఉన్నంతవరకే చెప్పుకుందామని చెప్తూ, మాఘ స్నానము దీనివల్ల ఎవరెవరు ఫలితాలు పొందారో మన నిత్య జీవితంలో చూస్తుంటాం, కానీ మనకు తెలియదు అది. దాంట్లో ఒక మాట చెప్పుకునే ముందు పాపం ఎలా పోతుంది అన్నదానికి అకార్యకారి అవకీర్ణి స్థేన భ్రూణ గురుతల్పగ వరుణ అపాం అఘమర్షణ తన్మే పాపాత్ ప్రముచ్యతే. మనం కొన్ని పాపాలు చేస్తాంటే అది వరుణదేవుడు తొలగిస్తాడు స్నానం చేత. అందుకనే ఇప్పటికి ప్రాచీన దేవాలయాల్లో కూడా ఎవరైనా ప్రమాణం చేయడానికి వస్తే, పూజ కోసం వస్తే, స్నానం చేసావా, చేసిరా, తడి బట్టలు తోడరా, ఇలాంటివి దక్షిణాదిని కేరళలో మైసూరు ప్రాంతాల్లో ఇప్పటికి ఉన్నాయి. ఎందుకది? అకార్యకారి. నువ్వు ఎక్కడెక్కడో పనులు చేశావు, ఆఖరికో మహానుభావుడు కోట్లు సంపాదించి ఇంటి కమ్మోడులో కూడా బంగారంతో 20 కిలోల బంగారంతో లక్ష్మీ విగ్రహం పెట్టుకున్నాడు మహానుభావుడు. వాడు అకార్యకారి. తప్పు కదండి అది. ఏం చేస్తాం? అకార్యకారి అవకీర్ణి. చెయ్యకూడని తప్పేమిటి అంటే రకరకాలు ఉన్నాయి. అలాంటివి ఏమిటది? సత్యభామకి ద్రౌపదీదేవి చెప్తుంది, అమ్మా నీ పిల్లవాడు కానీ, రుక్మిణి కొడుకు కానీ, జాంబవతి కొడుకు కానీ, ఎవరి కొడుకులైనా యువకులైన తర్వాత వాళ్లతోటి ఏకాంతంలో మాట్లాడవద్దు, నువ్వు గుర్తుపెట్టుకో అంది. ప్రమాదాలు ఏమవుతుందో చూశారు కదా. ఇది ఏనాడో వ్యాసుడు చెప్పించాడు జాగ్రత్తగా. అవకీర్ణి అంటే అలాంటి పాపాలు చేసిన వాళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రాచీన సాంప్రదాయంలో యువకుడైన పిల్లవాడితోటి తల్లి కూడా ఏకాంతంలో మాట్లాడదు, వ్యక్తురాలైన ఆడపిల్లతోటి తండ్రి కూడా ఏకాంతంలో ఏనాడు మాట్లాడడు. అది ఉంది సాంప్రదాయంలో. ఇగో ఇది. అందుకని భ్రూణ అంటే చిన్నపిల్లల్ని చంపకూడని వాళ్ళని చంపినవాడు ఉంటాడు. కాదలు బోళ్ళని ఉన్నాయి ఇతర పురాణాల్లో. గురుతల్పగ అంటే గురువుగారు సేనించి ఉండే తల్పం మీద సేనించి ఉండడం. అంటే భార్యతో ఉన్నా కదా, అది పక్కన పెట్టండి. కాదు, ఎవరున్నారో వాళ్ళు అక్కడ. అందుకనే ప్రాచీన కాలంలో గురువుగారు అక్కడ పడుకుంటే వీటి కింద చాపేసి పడుకో, లేదే పక్క పడుకో, పర్లేదు చాప తెచ్చుకో, లేదు గురు తల్పగ. వరుణ ఈ మహానుభావుడు ఈ పాపాలు తొలగిస్తాడట. ఎక్కడుందండి అవకాశం? ఎవరండి ఇలాంటి వాళ్ళు? చెప్పాలా? పెళ్లిలో కార్యక్రమం ఉంది తెలుసా అండి? ఏమిటది? ఆడపిల్ల దగ్గర, ఆడపిల్ల నెత్తి మీద బండి కాడి పెట్టి, ఎద్దుల బండి కాడి పెట్టి పాలు పోస్తూ మంత్రాలు చదువుతారు, శిరస్సును అభిషేకిస్తారు. పెళ్ళికొడుకు అక్కడే ఉంటాడు. ఎందుకండి ఈ కార్యక్రమం? ఈ కార్యక్రమం మాఘ స్నానానికి సంబంధించిన కార్యక్రమం. మరి పెద్దలు ఎవరన్నా మీకు జ్ఞాపకం చేసేవాళ్ళే తెలియదు. ఒక అమ్మాయి ఉండేది, అపాల ఆ అమ్మాయి పేరు. పాపం ఋషిగారి అమ్మాయి. దురదృష్టం ఏమిటంటే ఆ పిల్ల అందవికారి. అంత మాత్రమే కాదు, ఆ అమ్మాయికి మన భాషలో ఉండే బొల్లి వ్యాధి అంటాం కదా, అప్పట్లో దాన్ని శ్వేతకుత్రము, స్విత్రము అంటారు దాన్ని. తెల్లటి మచ్చలు ఒళ్ళంతా. ఆ పిల్ల వ్యక్తురాలయ్యింది. వివాహం లేదు, ధనం లేదు, అధికారం లేదు, వివాహం లేదు. ఆ పిల్లకు ఒక కోరిక ఉండేది, పెళ్లి చేసుకోవాలన్నది సౌఖ్యం కోసం కాదు. ఇంతమంది యజ్ఞాలు చేస్తున్నారు, ఇంద్రుడి పేరు చెప్పి నేను ఒక యాగం చేద్దాం అనుకున్నాను, ఇంద్రయాగము. అది ఇప్పుడైతే ఆడవాళ్ళు గుతా విడివిడిగా చేసేస్తున్నారు యజ్ఞాలు. పాపం మగాళ్ళు కూడాను, మా భార్య లేదండి నేను ఒక్కడే కర్మ యజ్ఞం చేసి ఇద్దరు పక్క పక్కన ఉండాలి, ఇది సరి చేసేస్తున్నారు. కానీ ఆ పిల్ల అనుకుంది, నేను కనీసం ఇంద్రయాగం చేద్దామన్నది నాకు పెళ్ళైతే కానీ కుదరదు.
పెళ్లి చేసుకోవడానికి ఎవడు లేడు. దుఃఖపడుతుండేది. ఎవళ్ళని అడిగినా మార్గాలు చెప్పటంలే. సరే ఊరుకుంది. రోజు స్నానం చేస్తుండేది. ఒక రోజున యాదృచ్ఛికంగా మాఘమాసంలోనే స్నానానికి వెళ్ళింది. ఆ రోజున ఎందుకో నది కొంచెం వేగంగా ప్రవహిస్తోంది. ఈ అమ్మాయి పాదం తప్పింది. వేరే పదం వాడితే మీరు అపార్థం చేసుకుంటారు, అందులో అనలేదు నేను. అంచేత పాదం తప్పింది, నీళ్ళల్లో కొట్టుకుపోతోంది. కొట్టుకుపోతూ ఏడ్చింది. ఆకలేస్తోంది. ఆకలేస్తుండగా నీళ్ళలో కొట్టి ఎవరు దొరికితే తింటారు కదండి. ఒక పొద ఏదో నీళ్ళలోంచి వస్తుంది. అది తిన్న ఆకలి తీరుతుందని చెప్పి గబగబా నవిలేసిందిట. నవిలేస్తుండగా అది చేదుగా అనిపించి అసహించుకుని వదిలిపెట్టేసింది. ఆ వదిలిపెట్టేస్తూ ఇంద్రుణ్ణి పట్టుకుని రైట్ హ్యాండ్ ఆఫ్ టీ వాటిని పెట్టింది. ఓ ఇంద్ర, నీకు యాగం చేద్దామంటే నాకు ఇలాంటి దిక్కులేని చోవ పట్టుకొని శ్లోకాలు చెప్పటం లేదండి, పెద్ద కథ కనుక అది అని చెప్పి వమనం చేసింది. తమాషా ఏమిటో తెలుసా అండి, ఆ పొద లోపల చేదుగా తగిలింది ఏమిటో తెలుసునా? సోమలత. ఎవడో సోమలత కోసుకుంటే అది పొరపాటుని వాడి చేతిలోంచి జారి జలపాతంలో పడి ప్రవాహంలో పడి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి గబగబా నవిలింది, ఘాటెక్కిపోయింది, వమనం చేసుకుంది. చేసుకోగానే ఈ ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాట. ఏం చేతంటే ఆ సోమలత యాగం చేసేటప్పుడు మింగరదాన్ని నవిలి ఉమ్మి వేస్తారు పేరు చెప్తూను. అది వీడికి తెలియకుండానే సోమలత నవిలింది, వమనం చేసింది. ఇంద్రుడు తలుచుకుంది. ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. వచ్చి ఆ పిల్లని బయటికి తీసి, అమ్మా నన్ను కోప్పడకు, చేద్దుగాని ఇంద్రయాగం నువ్వు అని చెప్పి తన రథమునకుండే కాడి ఉంది కదా, కాడి కాదు యాక్సెల్ అంటే 2 చక్రాలు కలిపేది, దాంట్లోంచి అమృతాన్ని స్రవింపజేసి ఆమెని అద్భుతమైన అందగత్తెగా తయారు చేసి బయటికి తీసుకొచ్చి తండ్రి గారికి అప్పచెప్పి తనే 7 జతల చెప్పులు అరిగేలా తిరిగి ఓ అందమైన పిల్లాన్ని పట్టుకొచ్చి పెళ్లి చేసి, అమ్మా ఇప్పుడు యాగం చేయి. అపాల గాథ వేదంలో ఉంది, పురాణాల్లో ఉంది. అంటే చూడండి, మాఘస్నానం వల్ల ఏమిటి ఉపయోగం అని అడుగుతారా మీరు? ఈ గాథ మనకి తెలియకుండానే ఎప్పటికీ పెళ్ళిళ్ళలో అవుతున్నారు. దీనికి ఆడవాళ్ళు ఏం చేస్తారు, అది భార్యాభర్తలిద్దరూ బండికి కట్టిన 2 ఎద్దులు లాంటి వాళ్ళుట. నీ ఇల్లు బంగారం గారు, మీ ఆలోచనలు ఇప్పుడు ఇలాగే తప్ప దాని మూలం ఎక్కడో వెతకరా మీరు? అది విశేషం. అంటే ఆమెలో తెలియకుండా ఉన్న రోగాలు కూడా తొలగిపోతాయి. అంటే పెళ్లి కూతురు సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలు అవుతుంది. ఈ పెళ్లి చేసే మహానుభావుడు ఇంద్రుడితోటి సమానం అవుతాడు. వచ్చే కుర్రవాడు కూడా అద్భుతమైన వాడు అవుతాడని చెప్పడానికి ఇంత కథ. ఇది కూడా మాఘస్నానానికి సంబంధించింది. మరి ఆ మాఘస్నానాన్ని మనం చేయాలా వద్దా ఆలోచించుకోండి అమ్మా. మనకి తెలియకుండానే మన ఇళ్లలో ఎన్ని ఆచారాలు ఇలా ఉన్నాయో చూడండి. అందుకని అంతేకాదు, సోహం అపాపో విరజ నిర్ముక్త ముక్త కిల్బిష నాకస్య పుష్టం ఆరుహ్య గచ్చేత్ బ్రహ్మసలోకతాం. ఇదే జరిగింది అపాలకి. ఏమిటది? సో అహం అపాప, నా పాపాలు తొలగిపోయాయి. విరజ, రజోగుణం పోయింది. ఇంద్రుని తిట్టా కోపం వచ్చి ఆ భావన పోయింది నాకు. విరజ నిర్ముక్త, అన్ని బంధాలు తొలగిపోతాయి. ముక్త కిల్బిష, ఇక పాపమన్నది నా దగ్గరికి రావడానికి భయపడుతుంది. అలాంటిది జరిగితే నాకస్య పుష్టం అతిరుహ్య, నేను పైలోకం దాకా వెళతాను. వెళ్ళడమే కాదు, గచ్చేత్ బ్రహ్మ సలోకతాం, బ్రహ్మగారు కూడా నేను రేపొద్దున్న మా ఆయనతో కలిసి ఇంద్రలోకానికి వెళితే ఆయన కుర్చీలోంచి లేచి పద్మంలోంచి లేచి రామా వచ్చావా అట్ట అలాంటిది నాకు లభించుగాక. ఇది వేదమంత్రం, అపాలగాథ. అది కూడా గుర్తుపెట్టుకోండి, రక్షణ కలిగించుకోమనండి, ప్రార్థన చేయండి. స్వస్తి.